నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ ఫోక్ సాంగ్స్లో ఆయన తీసుకొచ్చిన ఒక ఫ్లేవర్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. సామాజిక అంశాలని పాటల రూపంలో రాసి తనే పాడి జనాల హృదయాలకు హత్తుకునేలా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన మరెవరో కాదు, మానుకోట ప్రసాద్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సో బాగా ట్రెండింగ్ అయింది యూరియా కోసం రీసెంట్గా పాడిన పాట. అది మీరే రాశారు, మీరు సందీప్ కలిసి పాడారు. ఇద్దరు పాడడానికి రీజన్ ఏంటండి? ఆల్మోస్ట్ అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలకు సంబంధించి దాన్ని కూడా మేము ఇద్దరమే పాడినాం. అంతకుముందు సాయి చందన్న చనిపోయినప్పుడు పాడిన పాట కూడా ఒక 5 మంది సింగర్లను కలిసి పాడినాం. గద్దరన్న చనిపోయినప్పుడు పాడిన పాట కూడా ఒక 5-6 మంది కలిసి పాడినాం. సో అట్లా ఒక ట్రెండ్. బట్ మీరు ఆ ట్రెండ్ సెట్ చేశారు, ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నట్టున్నారు. ఇలా కొంతమంది వాస్తవానికి అయితే సాయి చందన్న గ్రూప్ ఆఫ్ సింగర్స్ పాడడం. ఒకసారి ఆ పాట పాడండి, మాట్లాడదాం మనం. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయని, రాజోలై బతికిన రైతన్న నేడు దారిలే నోడాయని. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయని, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయని. పచ్చాని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్నా, వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలుగాస్తున్నాడు. తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలుగాస్తున్నాడు. తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. యాక్చువల్లీ ఇలా రైతుల గురించి తెలుసుకొని పాడడం వేరు, స్వయంగా సమస్యను ఫేస్ చేస్తున్నారు. మీరే చెప్పారు ఇందాక మనం మాట్లాడుకున్న సందర్భంలో, మీ నాన్నగారి కోసం మీరు హైదరాబాద్ నుంచి యూరియా బస్తా తీసుకొని వెళ్ళాం, అక్కడ దొరకట్లేదని. అసలు ఒకసారి ఎట్లుందండి పరిస్థితి రాష్ట్రంలో? మనం చూస్తున్నాం రెగ్యులర్గా, యూట్యూబ్లో కావచ్చు, న్యూస్లలో కావచ్చు, అక్కడిక్కడ కొట్టుకుంటున్నారండి. లేడీస్ కొట్టుకుంటున్నారు లిటరలీ యూరియా బస్తాల కోసం. ఆడోళ్ళు లైన్లో నిలబడి కొట్టుకుంటున్నారు. మార్నింగ్ 7కి పోయి స్వయంగా మీరు ఫేస్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్. 7 గంటలకు పోయి నిలబడితే ఎంతమందికి వస్తుందో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు. రాత్రి 12 గంటల దాకా ఉండే పరిస్థితులు వచ్చినాయి. సో అంటే నేను డైరెక్ట్గా నేను ఫేస్ చేసిన. ఎట్లా ఫేస్ చేసిన అంటే, మా నాన్న కూడా మాకున్న కొంచెం పొలంలో యూరియా వేసుకొనికే మా నాన్న కూడా చాలా తిప్పలు పడుతున్నాడు. మొన్న ఒక లీస్ట్ పంపించాడు మా నాన్న, అంతకుముందు ఒక లీస్ట్ పంపించాడు. ఆ లీస్ట్లలో మా పేరు లేదు. ఆ 2 లీస్ట్లలో ఫస్ట్ వచ్చిన లీస్ట్లో 100 మంది పేర్లు, సెకండ్ వచ్చిన లీస్ట్లో 210 మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో మా పేరు లేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అతనికి, అయ్యో యూరియా వేయకపోతే ఏం లాభం, నా పంట నాశనం అయిపోతుంది కదా అనే బాధ ఉంటుంది కదా. నేనేం చేసిన, లిటరలీ నిన్న ఒక దగ్గర నుంచి నా ఫ్రెండ్కి కాల్ చేసి తనని మార్నింగే 7 గంటలకు పంపించి ఆ లైన్లో నిలబెట్టించి వాడి పాస్బుక్ మీద 2 యూరియా బస్తాలు తీసుకొని నా కారులో వేసుకొని నేను నిన్న మార్నింగ్ ఊరికి పోయి మా నాన్నకి యూరియా బస్తాలు ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. సో ఈ బీఆర్ఎస్ హయాము ఇప్పుడు కాంగ్రెస్ హయాం చూసుకుంటే ఎట్లుందంటారు మీరు? అంటే నేను ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుభవిస్తున్న జనాలు చెప్తున్నారు, అనుభవిస్తున్న రైతులు చెప్తున్నారు, అనుభవిస్తున్నటువంటి ఇంటెలెక్చువల్స్ చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. అది అందరూ మాట్లాడుకున్నమాట. పర్టికులర్గా మీ కళాకారుల విషయానికి వస్తే, అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కళాకారుల పరిస్థితికి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్న కళాకారుల పరిస్థితి ఏంటి? అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన కళాకారులను కొంతమందిని 550 మందిని గుర్తించి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ప్రచారం చేయాలి, ఉద్యోగాలు. అప్పుడు కొంతమంది మాకు కూడా ఉద్యోగం రాలేదని నిరుద్యోగ కళాకారులు సంఘం ఒకటి పెట్టి వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఈ సస్పెన్షన్ కథ ఏందండి అసలు? సస్పెండ్ అయితే అయినాం, నేను సందీప్ సస్పెండ్ అయినాం. బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద పాటలు పాడినందుకు మమ్మల్ని, అంటే అది కామనే కదండి. ఒక పార్టీకి పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగం పేరు చెప్పి ఒక పార్టీకి పనిచేస్తే ఖచ్చితంగా అది ఎవరైనా సస్పెండ్ చేస్తారు. మమ్మల్ని కూడా సస్పెండ్ చేసారు. దానికి మేము ఏం రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు మీరు మాకు వద్దు జాబ్ అని అనుకున్నారు, ఇక అనుకున్నాం కాబట్టి ఇవ్వలేదు. ఇక దాని మీద కూడా నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తున్నారు బయట. మాకు అవసరం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోరు. అసలు ఆ మాటే ఎప్పుడు అనలేదు నేను. అట్లా ఎవరైనా అంటారా?
నేను లిటరల్లీ చెప్తున్నా, ఒక వేదిక మీద అంటే ఒక పార్టీకి పని చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు, అది తప్పు. నేనే చెప్తున్నా కదా అది. మాకు ఇష్టం లేదు పోవాలని, మేము ఒక పార్టీలో పని చేస్తున్నాం కాబట్టి, అటు స్టిక్ అని ఉన్నాం కాబట్టి ఇటు వెళ్ళలేము కాబట్టి రిప్లై ఇవ్వలేదు అంతే. సో మీరు బేసిక్ మీ పర్సనల్ మాట్లాడితే, మీరు మొదటగా అంటే పాట రాసి మీరు పాడతారు కాబట్టి ఫస్ట్ టైం ఆ సందర్భం ఏది, అంటే ఒక వావ్ అనేటువంటి రియాక్షన్ వచ్చిన ఆ సందర్భం ఏది మొదటిసారి? అంటే నల్లని రేగడి నాగల్కర్ అని ఒక పాట ఉంటుందండి నాది. కేసీఆర్ గారు మిషన్ కాకతీయ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు నేను ఆ పాట రాశాను. నన్ను ఎవరు రాయమని చెప్పలేదు అది. నాకు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పలేదు, కామన్ మ్యాన్ ఎవరు చెప్పలేదు. ఒక్కసారి ఆ పాట పాడతారా? నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. కరువుతో కాలం గడిపిన కాలువా కలి తీర కాలిగిన సెలుక, మురిసి ముద్దాడినై తల్లి చెరువమ్మను. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. ఈ పాట అండి 9th క్లాస్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ లో 5 మార్క్స్ క్వశ్చన్ కి వచ్చింది. అవునవును. ఈ పాటే ఎట్లా ఫీల్ అయ్యారు ఆ టైంలో మీరు? అసలు బాగా హ్యాపీ యాక్చువల్గా. అంటే మీరు ఇప్పుడు వావ్ అనే సందర్భం ఒకటి ఉందని అన్నారు కదా, అది వాస్తవానికి అది వావ్ అనే సందర్భమే. అంటే కేసీఆర్ గారు ఆ స్కీమ్ ని రిలీజ్ చేస్తున్న సందర్భంలో ప్రతి శాటిలైట్ ఛానల్లో, నేను విన్నా ఈ పాట చాలా సార్లు, ప్రతి శాటిలైట్ ఛానల్లో బ్యాక్గ్రౌండ్ గా వాడుకున్నారు ఈ పాటని. నా పాట, నేను రాసిన పాట. ఇక అది వావ్ అనే సందర్భం కాకపోతే ఏముంది, డబల్ వావ్. ఆ తర్వాత 9th క్లాస్ పిల్లలకి ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా క్వార్టర్లీ ఎగ్జామ్లో 5 మార్కుల క్వశ్చన్కి వచ్చింది ఇదే పాట. దీంట్లో ఒక చరణం ఉంటుంది, చెరువే నిండిందిగా ఇక కరువే తీరిందిగా, కాలం అయిందిగా ప్రతి గుండె మురిసిందిగా, కుమ్మరి కమ్మరి వడ్రంగి ఒడిలో ఒడవని పని ఉంది, కూలీ నాలికి కులమేది సేతికి దొరకని పని ఏది, చెరువే నిలిపింది మా ఊరి పరువంతరా. ఈ చరణం దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసిల్లు అనమాట. బేసిక్గా మీరు పాడే పాటల్లో ఒక్కో లైన్ కూడా మనసుల్ని కదిలించేలాగా ఉంటాయి, మనసుల్ని హత్తుకునేలా ఉంటాయి. సో బేసిక్గా మీరు రాసేటప్పుడు ఏ విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటారు? అంటే ఒక ఇన్స్పిరేషన్ అంటారు కదా, ఏంటి మీకు ఇన్స్పిరేషన్? అంటే ఇన్స్పిరేషన్ అంటే ఆ సబ్జెక్ట్ మీద పాట రాయాలి అనుకున్నప్పుడు, ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద పాట రాయాలనుకున్నప్పుడు దాని గురించి నేను క్లుప్తంగా చదువుతా, నేర్చుకుంటా. సో నాకంటే ముందు తరం ఉన్న రచయితలు అదే సబ్జెక్టు మీద ఎలాంటి పాటలు రాసిల్లు మరి, వాళ్ళు తీసుకున్న సేమ్ ఒరవడే నేను తీసుకుంటే బాగుంటుందా? ఉండదు కదా, దానికి కొంచెం భిన్నంగా ఉండాలి, కొంచెం వెరైటీగానే ఉండాలి. అట్లయితేనే నా పాట నిలబడుతుంది. నేను అదే ఒరవడిలో రాసుకుంటూ పోయింది అనుకో సేమ్ అయిపోతుంది. సో అట్లా కాకుండా దానికి భిన్నంగా రాస్తేనే మనం ఖచ్చితంగా నిలబడతాం. సో ఆ సబ్జెక్టే నేను తీసుకొని రాస్తా. అంటే వాళ్ళు రాసిన సబ్జెక్టు కాదు, ఆ సందర్భానికి సంబంధించిన. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ అనుకోవాల్సి వస్తే ఎవరితో డిస్కస్ చేస్తారా, లేదంటే మీ అంతటి మీరు ఆలోచించి మీరు ఒకటి అంటూ ఫిక్స్ అయిపోతారు? అంతే. ఇప్పటివరకు నేను ఏ పాట కోసం నేను రాసిన పాటలలో ఎవరిని డిస్కషన్ చేసింది లేదు. అంటే టాపిక్ ఇది ఏ టాపిక్ డిస్కషన్ చేయలేదు. నాకు ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి లాస్ట్ మంత్ ఒక పాట రిలీజ్ చేశాను నేను. ఏంటి, ఈ భర్తలను చంపడం, భార్యలను చంపడం, తల్లులను చంపడం, ఇట్లాంటి ఈ సబ్జెక్ట్ మీద ఎవరు అప్పటివరకు పాట చేయలే. నాకు అది చాలా బాధ అనిపించింది. ఒకదానికి జరుగుతున్నాయి. సేమ్ టైం మా కళాకారిణి అంజలి అనే ఒక ఆమె చనిపోయింది, మాతో పాటు పనిచేసిన ఆమె. ఒక్కసారి ఆ పాట మా కోసం. ఏమి కాలము దాపరించినాదో వరి దేవుడా, ఇది పాపపు లోకం మోపైనాదో నా దేవుడా, లోకం పోకడ మారిపోయినాదో ఓ దేవుడా, మనుషుల కన్నా పశువులు నయమయ్యే ఈ రోజున, తల్లిదండ్రులను రోడ్డున వేసిన కొడుకుల బిడ్డల కథలను విన్నా,
ఆలు మగలు మనసులు గలవక విడిపోయిన కథలెన్నో గన్నా ఇట్టా నరుకుడు పొడుసుడు కుతికెలు విసుకుడు రావరి దేవుడా నే కలలోనైనా కననే లేదురా నా దేవుడా పెండ్లైనాక పరాయి పురుషుడితో వరి దేవుడా ఇక ప్రేమలు పుట్టి ప్రాణాలు పోతున్నాయి ఇది ఏందిరా బడికి పోయే వయస్సులోనే లవ్ అంటారు ఏమి ఘోరమో చేతిలో ఉంటది స్మార్ట్ ఫోను ఇన్స్టా ఎఫ్బి వాట్సప్ రోగం వాయి వరస లేనే లేదు ఎవ్వరిదైనా ప్రేమే అంట అమ్మా నాయన ఇలువే లేదు ప్రేమించినోడే గొప్పోడంట తల్లిని చంపిన పిల్లది ప్రేమేరా ఒరి దేవుడా భర్తను చంపిన భార్యది ప్రేమేరా నా దేవుడా పిల్లల చంపిన తల్లిది ప్రేమేరా ఒరి దేవుడా భార్యను చంపిన భర్తది ప్రేమేరా ఇది ఏందిరా బాబా అక్కడ టీనేజ్ దగ్గర నుంచి ఆ భార్యాభర్తల గొడవల దగ్గర నుంచి భర్తను చంపడం భర్త భార్యను చంపడం అంటే బాబా అసలు మొత్తం టాపిక్స్ అన్ని ఒక పాటలో కవర్ అయ్యేలాగా చేశారు. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చంపేసింది ఒక ఆమె. అవును, ఎంత దారుణం అంటే అది. ఆ స్టోరీ వింటే ప్రాణాలు వెళ్ళిపోయినాయి. అవునండి. అంటే మనకి ఇంట్లో మన కొడుకో బిడ్డనో జ్వరం వస్తేనే తట్టుకోలేము మనం, చిన్న పిల్లలు వాళ్ళు. కన్న బిడ్డల్ని చంపుకోవడం అనేది అసలు అంత పాపం అండి అది. రాక్షసత్వం ఇంకొకటి లేదు. నాకు అది చాలా బాధ అనిపించింది. అందుకే రాసిన పిల్లల చంపిన తల్లిది ప్రేమేరా ఊరి దేవుడా. అంటే ఏం ప్రేమ? ఇప్పుడు నీకు పిల్లల మీద ప్రేమ ఉందా? నువ్వు ఎంచుకున్నోని మీద ప్రేమ ఉందా? అసలు ఎవరి మీద? కన్న బిడ్డలు పేరెంట్స్ ని చంపుతున్న రోజులు వచ్చేసినాయి, పేరెంట్స్ బిడ్డల్ని చంపుతున్న రోజులు వచ్చినాయి అసలు. అందుకే పాడకాలం మోపైందో దేవుడా అని రాసిన. అండ్ మన బాల్యం లాంటి పాటలు వింటుంటే మీరు రాసినవి అందరికి కూడా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మరి మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి? ఆ మెమరీస్ మాతో షేర్ చేసుకుంటారా? అమ్మో, అది చాలా మర్చిపోలేనివి. అస్సలు మర్చిపోలేను నేను. నా చిన్ననాటి జ్ఞాపకాలు అంటే అందరి లైఫ్లో ఉంటాయి, నా లైఫ్లో కూడా ఉన్నాయి. కానీ ఆ పాట పాడి షేర్ చేయండి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, అల్లం దురుగం ఇల్లం దురుగం ఆడిన ఆటలు మదిలో పదిలములే నా మదిలో పదిలములే, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, మెత్తని ఇసుకల దూపుడు పుల్లను దాచిన సంగతి గురుతుందా, నలుగురు కలిసి నాలుగురాళ్లను ఆడినాటే గురుతుందా, చిన్నతనమంటే కొంటెతనమేలే ఎన్ని ఏళ్ళైనా తీయని జ్ఞాపకమే, ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే, ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతోంది, హ్యాండ్రైడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతోంది, మోపెడు బరువయ్యే ఆంగ్లం చదువుల్లో బస్సెక్కి బందీగా మారెను బాల్యంలో, మా ఊరి బడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చితిమే, మా తరమే అద్భుతమే. నిజంగా ఆ తరం అద్భుతం. సో ఇప్పుడు మీ మెమరీస్ షేర్ చేయాలి. అన్ని ఆటలు ఆడుకునేదండి. అంటే ఊరి నిండా జనాలు ఉండేది, వలసలు లేవు, తక్కువగా ఉండేది. అంటే మా ప్రాంతం నుంచి కొంచెం మహబూబ్నగర్ నుంచి ఎక్కువ తెలంగాణలో వలసలు ఉండేది, అటు కరీంనగర్ నుంచి అటు ఉన్నాయని అంటారు. నేను చిన్నతనంలో మాత్రం నా ఫ్రెండ్స్ కావచ్చు, నాకంటే సీనియర్స్ కావచ్చు, నా జూనియర్స్ కావచ్చు, అందరం ఒకటే దగ్గర ఉండేది. అప్పుడు రోడ్డు కూడా ఉండకపోతుండే. మా ఇంటి ముంగటనే 3 చింత చెట్లు పెద్దవి ఉంటుండే. ఆ పెద్ద చింత చెట్ల కింద ఇప్పుడు నేను నలుగురు కలిసి నాలుగురాళ్ళ ఆట ఆడపిల్లలు ఆడుతుండేది, ఉప్పు బెందర్లు ఆడేది, నేను గోళీలాట ఆడేది, పిక్కలాట ఆడేది, పత్తాలాట ఆడేది. అంటే పత్తాలంటే అగ్గిపెట్టెలు చింపి ఇట్లా మడత పెట్టి ఆడుకునేది, పైసలాట ఆడుకునేది. సో మీ నేటివ్ మానుకోట కదా, మానుకోట రాజేంద్ర ప్రసాద్. మళ్ళీ మీ ఇంటి పేరు కూడా మానుకోట ఎట్లా? లే మానుకోట రాజేంద్ర ప్రసాద్ కాదు, అసలు మడూరి రాజేంద్ర ప్రసాద్. ఇది
మడూరి రాజేంద్ర ప్రసాద్. అచ్చా, మీ ఒరిజినల్ మడూరి, మా ఇంటి బట్ పేరు మీ మడూరి. ఊరి పేరే ఇంటి పేరు అయిపోయింది ఇప్పుడు అంటే మానుకోట పక్కన మాది ఊరు, తాళ్ళపుస్పల్లి అన్నారం. యాక్చువల్గా అన్నారం మా ఊరు. మాకు మహబాద్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అచ్చా, నేను నా 10th వరకు, డిగ్రీ, ఇంటర్ అంతా అక్కడే చదువుకున్నాను. బేసిక్ గా మీకు పర్సనల్ గా పాటలు పాడడం ఇష్టమా, లిరిక్స్ రాయడం ఇష్టమా? రాయడమే ఇష్టం. రాయడమే ఇష్టం. పాడడం అంటే నేను అన్ని పాటలు పాడాలి కదా, అవును. నేను రాసిన ప్రతి పాట పాడాలి, కానీ ఎందుకు మిగతా వాళ్ళతో పాడిస్తా? నా వాయిస్కి ఏవైతే సూట్ అవుతాయో అవి మాత్రమే పాడతా. ఎక్కువగా నేను తత్వాలు, పల్లె పాటలు. బేసిక్ గా మీరు ఎమోషనల్ దగ్గర నుంచి పొలిటికల్, సెటరికల్ వరకు అన్ని రాస్తారు. సో ఇందులో ఏది ఇంపార్టెంట్ అంటారు? అంటే ప్యూర్ మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు అందులో భావోద్వేగం ఇంపార్టెంటా, మెసేజ్ ఇంపార్టెంట్ అంటారా? ఏది పరిగణనలో అంటే తీసుకుంటారు? భావోద్వేగంతో పాటు సమాజానికి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇవాళ ఇప్పుడు మీరు అడిగిన బాల్యం పాట ఉంది, దాంట్లో లాస్ట్ చరణం ఏముంటుంది? మోపెడు బరువు అయ్యే ఆంగ్లం చదువుల్లో బస్ ఎక్కి బందీగా మారిపోయారో బాల్యం. ఇవాళ ఎవరు మనం ఆడుకున్న ఆటలు ఎవరు ఆడుతున్నారు? లేదు, లేదు. వాడు 7 o'clockకి లేవడమే పాపం, 7 o'clockకి లేస్తాడు. వాడు 7 o'clockకి లేచిందంటే అర్ధ గంటలో రెడీ అయిపోయి 7:30, 8 కట్ల వాడు బస్ ఎక్కి పోడే. మళ్ళీ 4:30, 5కి ఇంటికి వస్తాడు. వాడు ఎక్కడ ఆడుకుంటాడు? ఇక ఆడుకునే స్కూళ్ళు ఉన్నాయా? గ్రౌండ్ ఉన్న స్కూల్స్ ఉన్నాయా? అన్ని బిల్డింగ్స్. ఇప్పుడు గ్రౌండ్ ఉందంటే చాలా గ్రేట్ గా చెప్పుకుంటారు. ఒకవేళ గ్రౌండ్ ఉంది అని, ఒకవేళ గ్రౌండ్ ఉన్నా మరి ఏం ఆటలు ఆడుతున్నారు ఆడ? ఓన్లీ క్రికెట్ తప్ప ఏది ఆడరు. అది కూడా మంచి ఆటే అనుకుందాం, అందరూ ఆడే ఆటే. కానీ అది తప్ప ఇంకొకటి మనం ఆడిన ఆటలు ఏమన్నా ఉన్నాయా? ఇలాంటి ఆటలు అయితే లేవు కదా. నేనేమంటా అంటే భావోద్వేగంతో పాటు మెసేజ్ కూడా కంపల్సరీ. నా పాటలు, నేను రాసిన ప్రతి పాటలో ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది కంపల్సరీ. అది ఫోక్ సాంగ్ అయినా, భార్యాభర్తల పాట రాసినా కూడా 100% మళ్ళీ చివరికి నేను నీతోనే ఉంటా, ఇంకో నేను చూసుకున్న దాంతో ఉండనమ్మా అని చెప్తా లాస్ట్కి. అయితే నేను స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పినట్టు తెలంగాణ ఫోక్ సాంగ్స్ లో మీరు ఒక కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. అది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. సో అట్లా యూత్ కి దగ్గర చేయడానికి ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నారా మీరు? మీకు ఏమైనా ఆలోచన ఉందా? అంటే యూత్ కి కనెక్ట్ చేయడం కోసం అంటే ఇప్పుడు నేను ఒక యాక్టర్గా యాక్టింగ్ చేయాలి అని అంటే నాకంటూ నా నా హైట్కి, నా వెయిట్కి, నా ఫేస్కి దగ్గ ఒక క్యారెక్టర్ని నేను జనాలకు పరిచయం చేయాలి. దీనికి మించింది ఇంకేదైనా నేను చేస్తే చూడరు పాపం, హేట్ చేస్తారు. అసలు ఎట్లా యాక్టింగ్కి ఎట్లా షిఫ్ట్ అయినరు? యాక్టింగ్కి ఎట్లా షిఫ్ట్ అయినంటే బేసిక్గా నాకు ఇష్టం, బాగా యాక్టింగ్ చేయడం అనేది చాలా ఇష్టం. నేను డిగ్రీలో ఉన్నప్పుడే స్కిట్లు రాసి యాక్టింగ్ చేసేవాడిని. ఎయిడ్స్ మీద, దాని మీద, దీని మీద, స్వైన్ ఫ్లూ మీద, వాటి మీద, వీటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు స్కిట్లు రాసుకొని చేసేది. యాక్టింగ్ లో కూడా ఇటు అవేర్నెస్, ఇటు పాటల్లో ఎట్లయితే మెసేజ్ ఓరియంటెడ్ సామాజిక అంశాలు, యాక్టింగ్ లో కూడా అదే. ఫస్ట్ పాట నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుక్కారాయుడు ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల, ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచెనే నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచెనే నీల. ఈ పాటకి యాక్టింగ్ చేశాను నేను. అది ర్యాండమ్గా ఏదో అనుకున్నాం, పోయినాం, షూట్ చేసినాం, వచ్చేసినాం. అది బాగా హిట్ అయింది. ఆ తర్వాత ఫ్రేమ్లో నన్ను నేను చూసుకుంటే ఓహో, మనం అంటే యూత్కి కనెక్ట్ అయ్యే పాటల కంటే కొంచెం భార్యాభర్తల ఓరియంటెడ్ చేస్తే బాగుంటుందో ఏమో. మన చుట్టూ జరుగుతున్న సమస్యలు, తాగిన భర్తతోని భార్య ఎట్లా లొల్లి పెట్టుకుంటుంది, వాళ్ళిద్దరు ఎట్లా లొల్లి పెట్టుకుంటారు, మళ్ళీ చివరికి వాళ్ళు ఎట్లా కలిసి ఉంటారు, భార్య ఉండగానే భర్త ఇంకొక ఆమె వైపు మౌల్డ్ అవ్వడం ఏంటి, అయిన తర్వాత మళ్ళీ ఎట్లా కలిసి ఉంటారు, ఈ కాన్సెప్ట్తోని చేస్తే బాగుంటది అని ఒక ఆలోచనకు వచ్చి అలాంటి పాటలు కొన్ని చేసుకుంటూ పోయినా. అండ్ మీరు నల్గొండ గద్దరికి చాలా పాటలు రాసిండ్రు, తర్వాత ఇప్పుడు ఎందుకు అసోసియేట్ అయ్యి లేనట్టున్నారు? ఏం జరిగింది అసలు? ఏం జరగలేదు. అంటే ఇప్పుడు నరసన్న గదరన్న ఆయనకు వాళ్ళక్కడి నుంచి ఏమైతే ఎవరితో రాయించమంటే వాళ్ళతో రాయిస్తాడు ఆయన పాటలు. సో అట్లా కొంత నేను ఆయనకు దూరం అయిపోయాను అంతే. అయితే యూట్యూబ్లో మీరు పాడిన పాటలు, అదే మీ సాంగ్స్ అన్నిటికి కూడా మంచి వ్యూస్ వస్తాయి, మిలియన్స్ వ్యూస్ వస్తాయి. బట్ ఒక ఫ్యాన్ రియాక్షన్ చూసేదన్నా మీరు ఎమోషనల్ అయిన సందర్భం ఉందా? ఎమోషనల్ అయితే ఎప్పుడు కాలేదు నేను ఎప్పుడు అంటే బ్యాడ్ కామెంట్స్కైనా ఎమోషనల్ అవ్వను. వాళ్ళు హ్యాపీగా పెట్టిన కామెంట్స్ ఉంటాయి, హ్యాపీగా ఫీల్ అవుతా, నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చాలు అనుకుంటా. కానీ ఎమోషనల్ అయిన సందర్భం అయితే లేదు. చాలామంది చాలా వివరించి పెడుతుంటారు. అవును, చాలా వివరించి, అన్న ఈ లైన్ చాలా బాగా రాసినావు, ఈ లైన్. అప్పుడు నేను మళ్ళీ ఒకసారి వింటా ఆ లైన్, వాస్తవానికి అక్కడి నుంచి ప్లే చేసుకుని వింటా, ఓహో నేను బాగానే రాసిందా అనుకుంటా అంతే. పర్లేదు వీళ్ళకి. అసలు ఒక పాట రిలీజ్ అయినప్పుడు మీరు ఫస్ట్ ఎవరి రియాక్షన్ కోసం ఎదురు చూస్తారు? బేసిక్గా ఎవరి రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే నాకు కావాల్సిన రియాక్షన్ నాకు ఇంట్లోనే వస్తుంది. అదే అందుకంటే ఇంట్లో కానీ బయట కానీ ఎవరు ఫస్ట్? మా నాన్న.
నాన్న మీద కూడా మంచి పాట రాశారు కదా, అమ్మ మీద నాన్న మీద. ఒక్కసారి ఆ పాట. తన భుజములు తడిమి చూడరా, నిన్ను మోసిన గురుతులుంటవి, తను నడిచిన దారి గుండరా, ఎనలేని త్యాగముంటది. తన కన్నుల తడిని తాకరా, తన లోకం పిల్లలంటవి. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం. నాన్న నా ప్రతి విజయం నువ్వు చేసిన ఓ జాలి గుణం. తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి. ఎందుకో తెలియదు నాన్నంటే ఎవరికి చెప్పడు బాదుంటే, ఎందుకో తెలియదు నాన్నంతే భవిష్యత్తుకు బాటలు వేస్తాడే. తనకివ్వడం ఒకటే తెలుసు కదా, నే చెప్పేదే ప్రతి నాన్న కదా. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం. నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. సో మీ నాన్న స్టోరీనే అనుకుంటా ఇది. అండ్ మీ నాన్న మంచి బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసింది మీకు. ఎట్లుంటది మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ కానీ, మీ రిలేషన్షిప్ కానీ? చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే మా ఈ నాన్న పాట ఫస్ట్ విన్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నా ప్రతి పాటని అరే బాగా రాసినవురా, మంచిగా ఉంది పాట, మంచిగా ఉంది, అట్లా ఇట్లా అని చెప్పిండు. కానీ స్పెసిఫిక్గా ఈ పాటకు మాత్రం ఈ మాట అన్నాడు అన్నట్టు. అది ఏం పాట అంటే, వెళ్ళిపోతారా మామా ఊరికెళ్ళిపోతారా, తల్లి లాంటి నా పల్లె కళ్ళల్లోనే ఉన్నదిరా, అమ్మా నాయన ముసలితనం ఒంటరి పోరాటమైనది, పలకారించే బంధం లేక ఊపిరి ఆగుతున్నది, ఇడరెక్కలు ముక్కలు చేసుకొని ఏం సాధించావురా, ఊరు నన్ను పిలుస్తున్నది, నా ఊరది ఒడిలో ఒదిగి పొమ్మని, ఊరు నన్ను పిలుస్తున్నది, తల్లి పేగది ఒకసారి వచ్చి పొమ్మని ఏడ్చిండంట ఆయన. ఇంకా అంతకు మించిన కాంప్లిమెంట్ ఏమో. కళ్ళకి నీళ్ళు వచ్చినారా నాకు ఈ పాట, అట్ట రాసినవరా తల్లి పేగది. మీకు కడుపు నిండిపోయింటది ఆ రోజు? అంటే మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడానికి అదొక రీజన్ వాస్తవానికి. అంటే ప్రతిదీ మానిటరింగ్ చేస్తాడు మా నాన్న. నాకు ఎంతమంది అండి మీరు ఫ్యామిలీ? 2 అన్నదమ్ములు. అన్నదమ్ములు, ఒక చెల్లె. సో మీకు పెళ్ళయిందిగా? పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు, ఒక బిడ్డ. సో మీ వైఫ్ ఎట్లా రియాక్ట్ అవుతా ఉంటారు మీరు రాసే పాటలు, పాడే అంటే ఫస్ట్ జడ్జిమెంట్ తనే చేస్తుంది. బాగాలేకపోయినా చెప్తారా? బాలేదని చెప్తుంది, బాలేదని చెప్తుంది. ఏదన్నా ట్యూన్లో వేరే ఏదన్నా ట్యూన్ చేస్తున్నప్పుడు వేరే దాంట్లో కలిసినా కూడా నువ్వు దొంగ ఉన్నావు, అది కాపీ కొట్టకంటది. ఫ్రాంక్ గా చెప్పేస్తుంది. అయితే అది కాపీ కొట్టకు, అది అట్లా కలుస్తుంది అంటే మళ్ళీ ఇమీడియట్ గా చేంజ్ చేస్తాను. ఈ రాను బొంబాయికి రాను సాంగ్ యాక్చువల్లీ ఫస్ట్ మీరు ఒక వర్షన్ రాసినట్టున్నారు. అవునవును. అది ఏ వర్షన్ అసలు? ఉంది, ఫోన్ లో ఉంది. అది ఎందుకని మరి మీ లిరిక్స్ కాకుండా తర్వాత మారినాయి? ఆ వర్షన్ తనకి నచ్చక తను ఒక వర్షన్ రాసుకున్నాడు. ఇప్పుడు ఏదైతే ప్లే అవుతుందో ఆ వర్షన్ రాసుకొని పాడుకున్నాడు. కొంచెం క్యూరియాసిటీ ఉంది, ఒక్కసారి ఆ వర్షన్ పాడతారా మీరు అనుకున్నది? బికాజ్ అది పాట మంచి హిట్ అయింది, చాలా హిట్. దాన్ని క్రిటిసైజ్ చేయడం కాదు, అది అంత మనకు సంబంధం లేని విషయం. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అంతే. జస్ట్ ఇప్పుడు అది కాకుండా ఇది వచ్చి ఉంటే. ఇంకోటి ఏంటంటే పాపం ఆ తమ్ముడు ఇప్పుడు బిగ్ బాస్ లోకి పోయిండు. అవును, రాము రాథోడ్. ఎట్లుంటది మీ ఇద్దరు రిలేషన్? చాలా బాగుంటది మీ బాండింగ్. నేను ఆ పిల్లగాడు రాములమ్మ పాట చేసిన తర్వాత వెళ్ళిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ, అత్తవారింటికి వెళ్ళిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ అని ఒక పాట చేసినాము. సో రాను బొంబాయికి రానుది ఫస్ట్ వర్షన్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అంతే, నథింగ్ కాంట్రవర్షియల్ ఇందులో. మధురాసులా మస్తు ఆస్తులున్నయే, సంద్రంలా సొంత ఓడలున్నయే, మధురాసులా మస్తు ఆస్తులున్నయే, సంద్రంలా సొంత ఓడలున్నయే, దర్జాగా చూసుకుంటనే దరువేసి ఆడుకుందమే, రాను
అరెరే రాను ఆహా రాను మధురాసురాను రాను మధురాసురాను రాయే రాయే పిల్ల నీకు మధురాసు చూపిస్తా మనసంతా నీకిస్తా నా ఓడా ఎక్కిస్తా అరెరే రాను 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 మధురాసురాను నీ మాయా మాటలు నే వినను ఇట్లా చాలా బాగుంది ఇది కూడా. బొంబైలా బంగులున్నదే బంగ్లాలా సీరలున్నవే సీరంచు రైకలున్నవే రంగులా సిలకలున్నవే రాను అరెరే రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాయే రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కిస్తా బొంబాయి చూపిస్తా కోరింది కొని పెడతా రాను పోరా రాను బొంబాయికి రాను సో ప్రెసెంట్ ఏమేం చేస్తున్నారు మీరు? సర్పంచ్ల మీద ఒక పాట చేస్తున్నా. ఓ ఓ కాబోయే సర్పంచి అడుగయ్యి ఆలోచించి నువ్వు విరివిగా డబ్బులు పంచి అవొద్దే నువ్వు సర్పంచి ఓ కాబోయే సర్పంచి అడుగయ్యి ఆలోచించి నువ్వు విరివిగా డబ్బులు పంచి అవొద్దే నువ్వు సర్పంచి అప్పులు చేసి దిగుతావు అరే అప్పులు చేసి దిగుతావు అవి తీర్చగా తిప్పలు పడుతావు యువత నువ్వు అడుగై కొత్త ఆలోచనల పదునై ఓ యువత నువ్వు నడువై ఊరికి ఊపిరిపోయగ కదులోయ్ నువ్వే ఊరికి ప్రాణం అందరి బాధలు తీర్చే జ్ఞానం నువ్వే ప్రగతికి నిచ్చెన అన్నా చెయ్యకు ఊరిని పలచన గ్రామానికి మొదటి పౌరుడా నీ బాధ్యత గొప్పది వీరుడా గ్రామానికి మొదటి పౌరుడా నీ బాధ్యత గొప్పది వీరుడా దేశానికి పట్టుగొమ్మలు మన పల్లెలు అన్నది మరువకు అరే యువత నువ్వు అడుగై కొత్త ఆలోచనల పదునై ఓ యువత నువ్వు నడువై ఊరికి ఊపిరిపోయగ కదులోయ్ అంటే యువతను రాజకీయాల్లోకి యువత రావాలి కొత్త ఆలోచనలతో నడవాలి ఆల్రెడీ పోటీ చేసిన సర్పంచి 4-5 సార్లు సర్పంచ్ అయి ఉండి ఓడిపోయి గెలిచి ఏమంటారు కొమ్ములు తిరిగిన నేతలు ఉన్నా కూడా ఊరు బాగుపడట్లేదు. సో ఎలాంటి మూవీస్ కి మీరు రాయాలనేటువంటి ఆలోచన ఉంది మీకు? అంటే నేను ఏ జోనర్ అయినా రాస్తా. అచ్చా. అంటే నేను ఏ జోనర్ అయినా రాయగలను అని చెప్పుకోవడానికి నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ హిట్ సాంగ్ ఉంది. కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా గొప్పోడివా ఏ మతం నీదని అడగదు ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం. నిజమే, కాలం ఆగదు కదా ఎవరి కోసం. ఏ జోనర్ అయినా మరి రాయగలను. ఒక ప్రేమ పాట. ఎందుకే ప్రేమ ఇంత నాటకం మోసమే శ్వాసగా నీ పయనం ఊపిరియమంటేనే ఇచ్చుకుంటనే బాస చేసి మరిచిలా వెళ్ళిపోతివే నేడెటో ఎటో సాగే నా పయనము నీ జ్ఞాపకాల ఊబిలో నా జీవితము. నైస్. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. మరి ఎందుకు ఇట్లా సాడ్ గా? అది ఈ రోజు మీ ఆవిడ కోసం ఒక మంచి హ్యాపీ సాంగ్ ఏదైనా. ప్రేమ సాంగ్ అవి రాయలేదు అవి ఇంకా రాయలేదు నేను. ఇది కూడా ఒకటే పాట రాసా నేను. ప్రేమకు సంబంధించింది ఇది ఒకటే రాసిన. బ్రేకప్ ఏమైనా అయిందా? లేదు. ఇప్పుడు చెప్పరా? బ్రేకప్ ఎట్లయితుందండి, నేను ఒకటే అమ్మాయిని ప్రేమించిన ఆమెను పెళ్లి చేసుకున్నా. అంటే దానికి ముందైందా అని అట్లా? లేదు లేదు కదా. నైస్. ఓకే, ఇక ఫైనల్ గా మానుకోట ప్రసాద్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం అవుదాం అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా నాకు నా దగ్గర నేను కొన్ని కథలు రాస్తున్నాను, అవన్నీ కంప్లీట్ చేయాలి.
నా మానుకోట మట్టి పాట అనే ఒక నా జర్నీ ఏదైతే ఉందో, నేను రాసిన సామాజిక గీతాలు కావచ్చు, తత్వ గీతాలు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ పాటలు కావచ్చు, పూలే పాటలు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి సామాజిక గీతాలు చాలా ఉన్నాయి నాకు. అవన్నీ నేను మానుకోట మట్టి పాటలు అనే ఒక ఆల్బమ్ మన పుస్తకం రిలీజ్ చేయాలి. కొన్ని స్టోరీస్ రాసుకుంటున్నా. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్టోరీని రివీల్ చేసి పుస్తక రూపంలో రాయాలి, లేదా ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ సినిమా రూపంగానో అవన్నీ చేయాలి అనేది ఒక కోరిక ఉంది. డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. డైరెక్షన్ ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ కథలే రాయాలి. అండ్ ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభ పాట కూడా మీరే రాసి పాడారు అనుకుంటా. నేను సందీప్ బాండ్యం నేను రాసిన. అచ్చా. సో మీకు బాగా కనెక్ట్ అయిన కేసీఆర్ కి సంబంధించిన పాటలు అంటే చెప్తుంటారు అందరూ, ఈ పాట సార్ చాలా సార్లు విన్నాడు అని. సార్ దగ్గర ఉన్న అంటే ఆయన ప్రత్యక్షంగా దేశపతి సీన్ అన్న ఈ పాటలో నాకు మేమిద్దరం కూర్చొని కరెక్షన్ చేసినాము. అన్న కొంచెం లిరిక్స్ అందించిండు. సో అన్న సార్కు వినిపించిన నేను సారు బాగా హ్యాపీగా ఫీల్ అయిన ప్రసాద్ అని చాలా సార్లు చెప్పిండు నాతో. అది హ్యాపీ కదా. పిడికిలి ఎత్తిండురా పోరు జెండాలు ఉరకలేయా, సింహగర్జన చేసిండురా ఆత్మగౌరవదారులయ్యా, రాష్ట్రాన్ని సాధించి చూపించినాడు, ప్రేమించి ప్రజలను పాలించినాడు, తండ్రిల తన ఎదకు హత్తుకున్నాడు, తండ్లాటలన్నీ తీర్చేసినాడు, కరువుతో ఏడ్చేటి పల్లె కన్నీళ్లను బాపు కేసీఆరే తుడిసిండురా, ఎంత ప్రేమను వంచిండురయ్యా చంద్రశేఖరయ్యా, ఎంత చల్లని మనసున్నోడయ్యా చంద్రశేఖరయ్యా, ఎవ్వరు అడిగిండ్రు అయ్యను పదవులు వదిలేసి రారమ్మని, ఎవ్వరు కోరిండ్రు మా అయ్యను సావుకు ఎదురేగి నడవమని, నిధులన్నీ దిగమింగితే అయ్యా నిప్పుల గురిసిండురా, కొలువులు కొల్లగొడితే అయ్యా కోపాన గదిలిండురా, దిక్కులే అదిరేటి దీక్ష భూని ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించెరా, ఎంత ప్రేమను వంచిండురయ్యా చంద్రశేఖరయ్యా, ఎంత పోరును చేసిండురయ్యా చంద్రశేఖరయ్యా, తెలంగాణనే తెచ్చిండురయ్యా చంద్రశేఖరయ్యా. నిజంగా ఆయన గురించి మీరు పాడితే ఆ ప్రేమ మీ పాటల్లో తెలుస్తుంది. అందుకే మంచి కాంప్లిమెంట్ ఇచ్చి ఉంటారు, విన్నారని ఎక్కువ సార్లు వినుంటారు అందుకే. అదే. అండ్ సాయి చంద్ గురించి కూడా మీరు పాట రాశారు, విజయం చూడాలనుకున్నామని చెప్పేసి. అంటే అసలు విజయం అంటే ఏంటి? ఆయన విజయం సాధించలేదు అనుకుంటున్నారా? లేదు, అన్న చాలా సక్సెస్ఫుల్ సింగర్, సక్సెస్ఫుల్ రైటర్, సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్. సక్సెస్ అయ్యాడు లైఫ్లో. ఆయన ఎంత స్ట్రగుల్ పడ్డాడో, ఎన్ని పరిస్థితులను ఎదుర్కొన్నాడో, అక్కడి నుంచి ఆయన చనిపోయినప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇసుక పోస్తే రాలనంత జనం వచ్చింది ఆయన చనిపోయినప్పుడు. అంటే అంతమంది గుండెల్లో ఆయన నిలిచిపోయాడు. అంటే ఆయన సక్సెస్ అయినట్టే. కానీ ఆయన ఎప్పటి నుంచో, నేను తనతో ఉన్నప్పటి నుంచి 2009 నుంచి నేను అన్నతోనే ఉన్నా. 9 నుంచి. మీ ఇద్దరి మధ్య అనుబంధం కూడా ఒకసారి షేర్ చేసుకోవాలి మీరు. అంటే కలిసి పాటలు పాడారు కదా. అవును, 9 నుంచి 15 వరకు నేను సాయన్నతోనే ఉన్నా. అప్పుడు కూడా మనం ఎమ్మెల్యే కావాలిరా, పొలిటికల్ లీడర్ అవ్వాలి, మనం వచ్చిన నేపథ్యం నుంచి మనం ఎమ్మెల్యే స్థాయి దాకా ఎదిగితే బాగుంటుందిరా అని మాట్లాడుతున్నారా ఇప్పుడు? అంటే వాస్తవానికి అయితే కొన్ని సంవత్సరాలు నేను దూరమైన అన్నకి. 15 నుంచి ఆల్మోస్ట్ మొన్న చనిపోయే వరకు కూడా నేను ఆయనకు చాలా దూరంగానే ఉన్నా. దూరంగా ఉన్నా కానీ నా మనసు ఆయన మీద కొట్టుకుంటూనే ఉంటుండేది ఇప్పటికి కూడా అంతే. నువ్వు లేవు రావు ఓ దేవా, నిజమే రాతి బొమ్మవురా, కలమ్మ తల్లి బిడ్డడురా, ఓర్వక తీసుకపోతివిరా, దారిని చూపిన నాన్న, నడకలు వేసిన సాయన్న, దారిని చూపిన నాన్న, నడకలు నేర్పిన సాయన్న, నీ విజయం చూడాలనుకున్నా, నీ యాదిలో పాటను రాస్తున్నా, తల్లాడిల్లిపోయింది పల్లె పల్లె సాయన్న, చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజేవో అన్నా, మళ్ళీ రావే సాయన్న, నీ పిల్లలు తలచేమో అన్నా.
ఆయన చనిపోయిన తెల్లారే రాసిన నేను పాట. చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజే సాయన్న అని అందుకే రాశాను. ఆయన చనిపోయిన తెల్లారే రాసిన నేను పాట. ఇక బీఆర్ఎస్ నేతలు అందరిలోకి మీకు బాగా మీ పాటకి కాంప్లిమెంట్ ఇచ్చిన పాట ఏది అసలు? అంటే ఇప్పుడు కేసీఆర్ గారి మీద కాకుండా పార్టీ పరంగా మీరు చాలా పాటలు పాడారు కాబట్టి. అందరికి బాగా నచ్చిందంటే రామన్న పాట. రామన్నకు కూడా బాగా ఇష్టం అని అంటున్నారు. కలిసారు ఆయనని? కలిసి. ఓకే. అందరు చెప్తా ఉంటారు రామన్నకు కూడా ఈ పాట చాలా ఇష్టం, ఎక్కడ ర్యాలీలో ఉన్నా ఏదైనా మీటింగ్ పోయినా ఆ పాటే పెట్టించుకుంటాడని. అయితే మీరంటూ మీ కెరియర్కి ఒక పాత్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇట్లా ఒక పార్టీ ముద్ర అనేది మీకు ఒక కళాకారుడిగా అడ్డు కాదా? అడ్డే, కంపల్సరీ అడ్డే అవుద్ది. కాకపోతే ఏంటంటే మేము అంతకు ముందు నుంచి కూడా ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద పాడినాం, అనేక వేదికల మీద పాటలు పాడినాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ట్రావెల్ అయినాం. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి పాటలు పాడినాం, ఆ నాయకులతో ట్రావెల్ చేసినాం, అనేక దుమ్దాం వేదికలు చేసినాం. రీసెంట్గా ఎలక్షన్స్ టైంలో కూడా సాయి చందన్న చనిపోయిన తర్వాత ప్రతి వేదిక మీద నేను సందీప్ పాటలు పాడినాం. మాతో పాటు బీఆర్ఎస్ రజతోత్సవ సభ పాట అది ఒకటి, అంతకంటే ముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా. సో ఇక మేము ఏమైపోయినామంటే అట్లా పాడడం వల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిళ్ళు. ఉంటే ఒక దగ్గరే ఉండాలి, చేస్తే ఒకటే పని చేయాలని అంటుంటారు పెద్దలు. ఎప్పటికైనా సక్సెస్ అవుతారు, ఏదో ఒక పనిని ఎంచుకొని ఆ పనిలోనే కంటిన్యూ ఉంటే, ఒకటి ఏదైనా ఒకటి నిర్ణయం చేసుకొని అక్కడే ఉంటే సక్సెస్ అవుతారని అంటారు. అందుకోసమే మేము అక్కడ ఉన్నాం. సో మీ తోటి కళాకారులు అయితే ఇప్పటికీ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా, సో ఏం చెప్తుంటారు, ఎట్లుందంట సిచ్యువేషన్ అసలు? కేసీఆర్ సార్ ఏర్పాటు చేసిన సాంస్కృతిక సారథి ఏదైతే ఉందో దాంట్లో జీతాలు లేక ప్రస్తుతానికి ఒక 4 నెలలు అవుతుంది జీతాలు రాక కళాకారులకు. మొన్న ఏదో 1 నెలది పడ్డదని అన్నారు, 4 months అవుతుంది జీతాలు రాక. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి అని చెప్పేసి మీలాంటి కొంతమంది ఉద్యమకారులు పాటల రూపంలో చాలా మంది, అంటే మీ తోటి గాయకులు లిరిసిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రయత్నంగా పాడుతున్నారు. మీరు కూడా అట్లా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఆ పోరాటం ఇట్లాంటివన్నీ కూడా మీరు పాల్గొంటారా? అలాంటి పాటలు, ఉద్యమ పాటలు రాశాను కదా నేను. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ, గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనకడుగు వేయక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. అండ్ ఒకటి ఇంకో నాన్న పాట మీ నుంచి రాబోతుందని విన్నాం కొత్తది, అది ఒకసారి మా దగ్గర రివీల్ చేయాలి. అంటే పాడతా, దానికి నేపథ్యం ఒక విషయం చెప్పాలి. రైతు ఉన్నటువంటి తండ్రి గురించి వాళ్ళ కొడుకు వాడుకునే పాట అన్నమాట. మాసిన గడ్డం మరకల అంగి మట్టి మనిషి రామా నాన్న, అరిగిన జోడు ఆకలి పేగు అడవి తల్లి బిడ్డరా మా నాన్న, తన కన్నీళ్ళకే ఎరుక ఎన్ని కలలు దాచుకున్నాడు, మా అమ్మకే ఎరుక తన కష్టం ఎంత విన్నదో, పెట్టడం ఒకటే తెలుసురా నాన్నకు, పేరు పొందలేదురా ఇప్పటి వరకు, మాసిన గడ్డం మరకల అంగి మట్టి మనిషి రామా నాన్న, కట్టుకున్న తోడు కమ్మాకులా గూడు, బాధ్యతెరిగినోడు బరువంత మోసినోడు. ఇట్లా నైస్ అండి. ఇంకా అమ్మ గురించి ఎన్ని పాటలు వచ్చినా తక్కువే. సో మీరు కూడా అమ్మ గురించి పాట రాశారు, పాడారు. సో ఒక్కసారి మా కోసం. బంగారమే అమ్మ బంగారము, నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నా రుణము, బంగారమే అమ్మ బంగారము, పేగు తెంచి నాకు ప్రేమ పంచి లాల పోసి జోల పాట పాడి ఊయలోపి ఉగ్గు పాలు దాపిన తల్లి బంగారమే, బంగారమే అమ్మ బంగారము. ఇదొకటి. నిజంగా ప్రతి అమ్మ బంగారమే. రాయిని పూజించే మనసే మనకుంది,
అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, దైవం యాడుంది కను తెరవని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా, 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా, నీ మనసును అడుగయ్యా అమ్మెందుకు బరువయ్యా. అండ్ ఈవెన్ పొలాల్లో పని చేసుకునే ఆడవాళ్ళు కూడా వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాలని ఇట్లా పాటల్లో పాడుకుంటూ పాటల ఉంటారు కదా. రూపంలో పాడుతూ ఉంటారు, ప్రతి సందర్భం పాటల రూపంలో పాడతారు వాళ్ళు చాలా మంది. సేకరణ పాటలన్నీ ఇట్లా గ్రామాల నుంచే కదా అవును, అక్కడి నుంచి వచ్చిన పాటలే ఇవన్నీ సేకరణ జానపదాలు కదా. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న పాటలన్నీ అవే కదా. జానపదాలన్నీ అక్కడి నుంచి వచ్చిన పాటలే, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.